దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. 33 సంవత్సరాల ఒంటరి జీవితం నాది. ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ చెప్పచ్చు. 33 సంవత్సరాల ఒంటరి జీవితంలో ఎన్నో రకాలైన అవమానాలు, అవహేళనలు, సమాజం నుంచి ఎదిరింపులు, ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొన్నాను. వీటన్నింటితో పాటుగా 62 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాను. 62 ఏళ్ల వయసులో. ఈ 10 ఏళ్ల సంసార జీవితంలో హ్యాపీగా ఉన్నాం. ఏమన్నా చిన్న చిన్న తగాదాలు, గొడవలు అక్కడ కూడా వస్తాయి. రాజీ లేని రాజేశ్వరిని కాబట్టి కొన్ని విషయాల్లో రాజీ పడను, కొన్ని విషయాల్లో చాలా సబ్మిసివ్గా ఉంటాను. అది ఎక్కడ అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే మాత్రం రాజీ పడను. మిగతా విషయాలు ఏదైనా కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినకూడదు. అలాంటి విషయంలో మాత్రం రాజీ పడను, అక్కడ గొడవ పడుతుంటాను. అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు పిల్లల దగ్గరికి 10 రోజులు వెళ్ళాలంటే కూడా అబ్బా ఆయన వదిలిపెట్టి వెళ్ళాలా అనిపిస్తుంది. నవ్వుతారు అందరూ, 25 ఏళ్ల వయసులో పిల్లవాయమన్నాని అని. అదే అంటున్నాను, అది సాంగత్యం అనేది అది అర్థం కాదు, మాటలకు అందని భావం. అది దిష్టి ఒక మనిషిని మనం ఇష్టపడ్డాము అంటే, ఫస్ట్లో కూడా నేను ఆయనకి అదే చెప్పాను, ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తి బలాల్ని బలహీనతల్ని రెండింటినీ క్షమించాలి. ఆయన బలాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేశామో ఆయన బలహీనతల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సపోజ్ ఆయనకి సిగరెట్ అలవాటు ఉందనుకో, ఇప్పుడు నిన్ను చేసుకున్నాను ఆయన మానలేరు కదా, దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు ఇంటికి వచ్చాక నాకు సిగరెట్ వాసన ఇష్టం ఉండదంటే ఉపయోగం లేదు కదా. అంచేత ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆయన బలాలతో పాటు ఆయన బలహీనతల్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే ఆయనకి కోపం ఎక్కువ అనుకో, యాక్సెప్ట్ చేయాలి. ఆ కోపంగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గాలి. రాజీ లేని రాజేశ్వరి నేను అంటే కుదరదు కదా, తగ్గాలి. మూడ్ బాగున్నప్పుడు నీకు ఎక్కడ మనసుకు కష్టం అనిపించిందో చెప్పాలి, తప్పలేదు అందులో. అంచేత ఈ సంసార జీవితాన్ని నేను ఎన్నాళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మహా అయితే నా లైఫ్ స్పాన్ అనుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళే మాత్రమే నేను గడపగలుగుతా. ఆయనతో కలిసి నేను గడపగలిగిన జీవితం మ్యాక్సిమం ఒక 25 ఏళ్ళు కూడా ఉండదు. కానీ నా ఒంటరి జీవితం 33 సంవత్సరాల పైన ఒంటరి జీవితం. అంచేత దానికంటే ఇదే ఎక్కువ. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, చాలా సందర్భాల్లో ఒక్కసారిగా నేను 25 ఏళ్ళ చిన్నపిల్లని అయిపోయి, ఆయనతో కూడా నేను చాలాసార్లు చెప్తుండేదాన్ని, మన ఇల్లు రాసుకునే పలక మీద రాసుకునే ఏజ్ నుంచి మీ పక్కింటి పిల్లనై, ఆ తర్వాత కాలేజీలో మీ గర్ల్ ఫ్రెండ్నై, ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత మీ కంపానియన్ అయ్యి జీవించాలి. వచ్చే జన్మ అనేది ఉంటే దేవుణ్ణి నేను అదే కోరుకుంటా. ఈ జన్మలో అలాగా తేలిగ్గా వదిలిపెట్టను, ఈ జన్మ సరిపోలేదు నాకు, నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జన్మలో కూడా నేనే రావాలి, మళ్ళీ అప్పుడు కూడా నువ్వేనా నాకు కొంచెం అదే అందుకే అంటున్నా, వచ్చే జన్మలో కూడా నేనే కావాలి. అది కూడా ఇప్పుడు మీరు ఇష్టపడ్డే పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు, కానీ మీ వెంట నేను తిరుగుతున్నాను. ఆ జన్మలో మీరు నా వెంట తిరగాలి. ఫస్ట్ ఆయనే అడిగారు కరెక్టే, ఆయన అడిగాక మీరు తిప్పించుకుని ఓకే చెప్పారు. ఇప్పుడు కూడా ఓకే చెప్పిన తర్వాత నేను తిరుగుతున్నాను కదా, అది కామన్ అమ్మా. అదే అంటున్నా. అంచేత వచ్చే జన్మలో ఈ మీ చుట్టూ నేను తిరగడం కాదు, నా చుట్టూ మీరు తిరగాలి. అంచేత అలా తిప్పించుకుని పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో ఎంత ఆనందంగా ఉండాలి అంటే, దిష్టి కొట్టేటంత ఆనందంగా గడపాలి. అంత ఆనందంగా, అంత అన్యోన్యంగా గడపాలి. చిన్న చిన్న గిల్లి చగిత్యాలు ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ ఫండమెంటల్స్ దెబ్బతినకూడదు. అందులో మన ఇద్దరము ఒకటి, మనం ఒకటి అన్న భావన పోకూడదు. దాంతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరము కలిసే ఉండాలి అన్నది నా కోరిక. కట్ చేసి నేను మీ వారికి పంపిస్తాను. ఇక్కడ వరకే. అలాగే మర్చిపోయారు, ఆ పోస్ట్ కార్డ్ లో కూడా ఆయన రాయలేదు, చెప్పలేదు. అవును, రాయాలి కదా మనకి. మరి ఆయన ఏది ఉత్తరాలు చెప్పారు కదా, కింద సంతకం పెడతా పైన. అదే ఇది ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో మనం పెన్సిల్ మంది ప్రేమలేఖలు కావాలి. నాకు ప్రేమలేఖలు కావాలి. నన్ను కాలేజీలో చదువుకునే రోజుల్లో నన్ను ఎంత ప్రేమించానో బాగా రాయాలి, నాకు ప్రేమలేఖలు రాయాలి. అప్పుడు ఆ ప్రేమలేఖలు చూసి ఇదంతా తిరక్కు మా నాన్నగారు తిడతారు చూసి నేను ఇష్టపడాలి. అప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. అలాగే అమ్మ అవ్వ అని పలక మీదే రాసుకునే కాలం నుంచి పెళ్ళి చేసుకునేదాకా ఇష్టంతో ఒకళ్ళొకళ్ళు ఇష్టపడాలి. ఆ ఇష్టం అనే దానికి ప్రేమ అని పేరు పెట్టలేను నేను, ఈ ఏజ్లో ప్రేమ ఏంటంటారు కాబట్టి. అంచేత వాళ్ళు రాసుకునే వయసు నుంచి పెళ్లి చేసుకునే వయసు దాకా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టంగా, చాలా ప్రాణంగా ఉండి పెళ్లి చేసుకోవాలి. అన్యోన్య దాంపత్యంలా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి.
అప్పుడు కపుల్ ఇంటర్వ్యూ మయూషా చేయాలి. అవును, అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. రాసుకోవట్లేదు మరి పెన్సిల్ ఇచ్చిన అది రాయి అండర్లైన్ కూడా అండర్లైన్ చేయాలి. చేద్దాం. అది రాసి అండర్లైన్ కూడా కపుల్ ఇంటర్వ్యూ మనీషా చేయాలి. అప్పటిదాకా రాత్రి టీవీ ఉండాలి. రాత్రి టీవీ కూడా డబుల్ అయిపోవాలి, అప్పుడు సబ్స్క్రైబర్స్ అయిపోయి అప్పుడు చాలా పెద్ద చాలా అయిపోతుంది. పెద్ద అయిపోతుంది. ఓకే,